సిఎఫ్జిఎం న్యూస్ టీవీ నుండి మీ అందరికీ నమస్కారాలు. 2026వ సంవత్సరం జూలై మాసం 11వ తారీఖు 2వ శనివారం కాకినాడ జిల్లా కాజులూరు మండలం తణుకువాడలో నాదబ్రహ్మ గాస్పల్ టీం ద్వారా సువార్త ప్రకటన కార్యక్రమము జరిగింది. ఆ కార్యక్రమంలో జరిగిన కొన్ని సంఘటనలను మీ ముందుంచుతాను. సదరు వ్యక్తులందరూ కూడా, ఇటు క్రైస్తవులు, హైందవులు, వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలని, ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా తప్పకుండా వీడియో చూడాలి, విషయాన్ని గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. జరుగుతూ ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒకసారి ఆగండి అని చెప్పి దాదాపు 200 మంది పైన ఉన్నటువంటి జనాభాతో సువార్త టీం ద్వారా ప్రకటన జరుగుతూ ఉంది. అప్పటికి మేము ఆగే ఉన్నాము. వారు వచ్చి ప్రశ్నించారు. ఏమని ప్రశ్నిస్తున్నారని అంటే, హిందూ సోదరులు మధ్య మత ప్రచారం నిషేధం. మీరు ఎంతమంది 40 మంది వచ్చారు, 60 మంది వచ్చారు, మంచిగా ఎంత మంచిగా వచ్చారో అంతమందికి వెనక్కి వెళ్ళి మీ ఇళ్ల మధ్య క్రైస్తవుల మధ్య మత ప్రచారం యథేచ్ఛగా చేసుకోండి. ఇక్కడ హిందువులు మాత్రమే ఉన్నారు, క్రైస్తవులు ఎవరూ లేరు. కాబట్టి క్రైస్తవులు ఉన్న కాడ చెప్పుకోండి, హిందువులు ఉన్న కాడ క్రైస్తవ్యాన్ని చెప్పకండి అని చెప్పాడు. దయచేసి ఇక్కడ ఒక విషయం అందరూ అర్థం చేసుకోవాలి. ఏమండి, ఇప్పుడు క్రైస్తవులు ఉంటేనే క్రీస్తు గురించి చెప్పుకోవాలి, క్రైస్తవులు లేని కాడ క్రీస్తుని గురించి ప్రకటించకూడదు అనేటువంటిది అది సరైనటువంటి పసలేనటువంటి మ్యాటర్. అది అందులో పసలేదు, సరైనటువంటి కంటెంట్ లేదు. అది ఇప్పుడు ఎందుకు లేదో నేను చెప్తాను. ఉదాహరణకు, ఒక ఊర్లో ప్రజలందరూ కూడా సొంతూర్ అనే సబ్బునే వాడుతున్నారు అనుకోండి. అప్పుడు మళ్ళా సొంతూరు సబ్బే వాడండి, సొంతూరు సబ్బే వాడండి అని చెప్పడం వలన ఏం ఉపయోగం లేదు. ఆ ప్రయాస అంతా వ్యర్థం, అనవసరమైన ప్రకటన. మీరు సొంతూరు వాడుతున్నారు, మంచిది. ఇదిగో చూడండి, ఇంకో సబ్బు కూడా వచ్చింది, దీన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పి మరో కంపెనీది ఏదైనా అక్కడ పరిచయం చేస్తే దానికి ఒక పద్ధతి ఉంది. అలాగే హిందువులు ఉన్న కాడ వాళ్ళ క్రీస్తు గురించి తెలియదు కాబట్టి క్రీస్తు గురించి ప్రకటన చేయడం అది ధర్మం అవుతుంది. మీ లాజిక్ ఫెయిల్యూర్ అయిందండి ఇక్కడ ఆలోచిస్తే. అక్కడ అందరూ హైందవులే ఉన్నారు అంటున్నారు, అది కూడా తప్పే. తనకు వాళ్ళు హిందువులే కాదు, క్రైస్తవులు కూడా ఉన్నారు. అందరం కూడా మేము బాయ్ అనుకుంటూ చాలా చక్కగా సోదరభావంగా మేము వెళ్తూ ఉంటాం. ఎవరో పరాయి ఊరు వాడు వచ్చి అక్కడ మమ్మల్ని ప్రశ్నించాడు. అలా ప్రశ్నించినప్పుడు మాకు కొన్ని విషయాలు అడగాలని అనిపించింది. సరే, అవన్నీ కూడా రికార్డ్ చేయబడలేదు. మీ అందరికీ తెలియపరిచేది ఏమిటనంటే, ఏ ఊర్లో క్రైస్తవులు ఉంటే ఆ ఊర్లోనే క్రీస్తు గురించి ప్రకటించాల్సిన అవసరం లేదు. ఏ ఊర్లో క్రైస్తవులు ఉండరు ఆ ఊర్లోనే క్రీస్తును గూర్చిన విషయం ప్రకటన చేయాలి. అయినా ఇప్పుడు క్రైస్తవులు ఒక క్రీస్తును గూర్చి ప్రకటన చేస్తే ఎందుకు భయపడుతున్నారు? అంటే మీ కంపెనీలు పడిపోతాయనా, లేకపోతే ఈ కంపెనీ రేజ్ అయిపోతుందనా, అంటే ఉదాహరణకి మతం అయిపోతుందని భయపడుతున్నారు మీరు. అలా భయపడకండి, మీరు ప్రచారం చేయండి. అంత్యకాల సంభవాలు ఏమైనా మీ గ్రంథాలు చెప్తే, మీరు చదివే గ్రంథాలు చెబితే అవి కూడా చెప్పండి. మేము ఆ రోజు ప్రకటించినటువంటి అంశం ఏంటో తెలుసా? అంత్యకాల సంభవాలు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు
రాసినటువంటి కాలజ్ఞానములు ఉన్న సంగతులు ఎలాగైతే చదువుతున్నారో, నేను కూడా కాలజ్ఞానం చదివాను, మళ్ళా చదువుతూ ఉన్నాను. అలాగే విశ్వకాల జ్ఞానాధిపతి అయిన క్రీస్తునాథుడు చెప్పినటువంటి సంఘటనలు, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు, ఇవన్నీ యేసుప్రభు వారి ముందు చెప్పినవే. ఇవి చివరికి ఎక్కడికి నడుస్తాయో తెలుసా మీకు? ఎలాంటి దుస్థితి రాబోతుందో మన దేశానికి, ప్రపంచానికి, ప్రపంచ దేశాలకు. ఇదిగో క్రీస్తు అనే మహాస్వామి వారు చెప్పినటువంటి ప్రవచన వాక్యాలని చెప్పి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి దాని నుండి విడుదల పొందాలి అని అంటే నెక్స్ట్ స్టెప్ వారు ఏం చెప్పారు అనేది చెప్పాం. నచ్చిన వాళ్ళు వింటారు, స్వీకరిస్తారు, వాళ్ళు నచ్చకపోతే మానేస్తారు. అలాగే పత్రికలు పంచిపెట్టాం. ఆ పత్రికలు నచ్చిన వారు స్వీకరిస్తారు, నచ్చని వారు స్వీకరించరు. మేము అదే దృష్టితోనే మేము ప్రకటన చేస్తుంటాం. ఏ మతాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు అనేటువంటి మా పెద్ద అయిన ముంగమూరు దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఎవరిని దూషించకుండా, ద్వేషించకుండానే సువార్త ప్రకటన జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాం, మీరు భయపడుతున్నారు, భయపడకండి, ఫ్రీగా ఉండండి. మీరు కూడా ఏదైనా మంచి మాటలు చెప్పాలనుకుంటే చెప్పండి, కానీ మతం పక్షంగా ఉండి పరమత సహనాన్ని కోల్పోయి మత సామరస్యాన్ని తప్పించి మత విద్వేషాలను రెచ్చగొట్టేటట్లు చేయడం ఏ మతం కూడా చెప్పదు. కాబట్టి అలాంటి విషయాలకి మీరు ముందుకు వెళ్ళకూడదనో మాట చెప్తున్నారు. రెండో విషయం, మేము ఆగలేదు, మేము అంత్యకాల సంభవాలు మైక్లో అంటే చిన్న మెగాఫోన్లో చెప్పుకుంటూ వెళ్తున్నాం. మైక్ అంటే పెద్ద డీజే సౌండ్స్ అయి పెట్టలేదు, చిన్నది, చిన్న మెగాఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఫోన్ ఒకటి మాత్రమే తీసుకుని ప్రకటన చేస్తూ వెళ్తుంటే మేము ఆగలేదని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇద్దరు పోలీస్ వారు కూడా వచ్చారు. వచ్చి నేరుగా నన్ను ప్రశ్నించారు, మీకు ఈ ఫోన్కి మైక్కి పర్మిషన్ ఉందా అని. మెగాఫోన్కి పర్మిషన్ ఉండదండి అని చెప్పడం జరిగింది. నిజమేనండి, మెగాఫోన్లకి పర్మిషన్ ఉండదు. ఉంటే ఏ చట్టంలో ఉంది, ఏ చట్టంలో ఏ సెక్షన్ ఉందో అందరికీ చెప్పండి. మాకు చట్టం అందరికీ చుట్టమే కాబట్టి చట్టం అవసరమైతే ఎవ్వరిని కూడా వదిలిపెట్టదు. కాబట్టి చట్టం అంటూ ఉంటే గనక ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము ప్రశ్నిస్తున్నాము. మీకు ఒక విషయం తెలియజేస్తున్నాం, మీకు అనేక విషయాలు తెలుసు, కానీ చిన్న మెగాఫోన్ కూడా పర్మిషన్ ఉండాలని అడిగారు ఆయన. అంటే ఏ సెక్షన్ చెప్పండి, మాకు ఏ చట్టంలో ఉందో, మాకైతే లేదని నేను చెప్తున్నాను, ఉంటే ఎక్కడున్నదో చెప్పండి అని అడిగాం. ఒకవేళ నిజంగా ఉన్నదనుకోండి, ఆ చట్టం అందరికీ వర్తించాలి. మరి పాత డబ్బాలు, పాత ప్లాస్టిక్ సామాన్లు కొంటామని చెప్పి కూడా ఒక మెగాఫోన్, ఉల్లిపాయలు, బీరకాయలు, ఏమండి ఇవన్నిటికి కూడా కీరకాయలు అని చెప్పి ఒక వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులు కూడా వాడేటటువంటిది మెగాఫోన్స్ ఉన్నాయి. అలాగే ఈ ఫ్రూట్స్, వృక్ష ఫలాలు అమ్మేవాళ్ళు కూడా మెగాఫోన్. ఇంకా ప్రతి సెంటర్లోను, టౌన్లోను ఎక్కడికెక్కడికి చిన్న మెగాఫోన్ పెట్టుకుని వాడుకుంటున్నారు. ఒకవేళ సెక్షన్స్ ఉన్నాయనంటే అందరికీ వర్తిస్తాయి, లేదు కాబట్టి ఇంకెవరికి వర్తించట్లేదు అన్నది మా యొక్క అభిప్రాయం. ఉంటే చెప్పండి, కానీ ఒక మతానికి ఒకటి, ఇంకో మతానికి ఒకటి, ఒక మత ప్రచారానికి ఏమో విడుదల చేయడం, ఇంకో మత ప్రచారానికి ఏమో ఆఫ్ చేయడం అసలు మన యొక్క భారతదేశ చట్టంలోనే, రాజ్యాంగంలోనే లేదు. ఈ మతానికి ఇలా చేయండి, ఈ మతాన్ని ఏమో అణగదొక్కేయండి, ఈ మతానికి ఏమో పీట వేయండి, ఆ మతానికి పీట తీసేయండి అని ఎక్కడ లేదు. కాబట్టి అలాంటి పని
పోలీస్ వ్యవస్థ చేయకూడదు, అలాగే మేము చేయకూడదు. చట్టాన్ని చట్ట ప్రకారంగానే కొనసాగించాలన్నది మా యొక్క ఆలోచన. ఆ తర్వాత అలా చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, అయితే మీరు అందరూ పోలీస్ స్టేషన్ పదండి అన్నారు. 200 మంది ఉన్నారు, మొత్తం అందరం కలిసి మేము పోలీస్ స్టేషన్గా వచ్చేస్తాం అని ఖచ్చితంగా నేనే చెప్పాను. ఇప్పుడే వచ్చేస్తాం, మేము చేసినటువంటి నేరం ఏంటో మాకు చెప్పండి, ఏ చట్టాన్ని వ్యతిరేకించాం అని మేము చెప్పినప్పుడు వారు ఇంక అంతగా మాట్లాడలేదు. తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోండి అంటే మేము ఇంటికి వెళ్ళమని చెప్పి మేము ఊళ్ళోకి బయలుదేరాం. మళ్ళీ ఊళ్ళోకి బయలుదేరుతున్నారు ఏంటి మీరు అన్నారు. ఈలోగా ఆ గ్రామ ప్రజలే వాళ్ళు రోడ్డు మీద చక్కగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. మీకేం వచ్చిందయ్యా అని ఆ పోలీస్ వారిని అడిగినప్పుడు సదరు కుక్కల బాబు గారు చాలా అద్భుతంగా అక్కడ ప్రశ్నించారు. ఆ ప్రశ్నించగానే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆ పోలీస్ వారికి కొన్ని విషయాలు మాట్లాడుకుని తర్వాత పోలీస్ వారు వెళ్ళిపోయారు. మేము సువార్త అయితే సక్రమముగా ప్రకటించాం. స్త్రీలు, పురుషులు, అందులో మరి యవనస్తులు, వృద్ధులు, మధ్య వయస్కులు, బాలురుతో సహా 200 మంది పైగా ఆ రోజు అనుకున్న టైం కన్నా ఇంకా ఎక్కువగా అన్ని వీధుల్లోనూ సువార్త ప్రకటించుకుంటూ వచ్చాము. అయితే ఇదే విధంగా ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక ప్రాంతంలో నాదబ్రహ్మ సువార్త టీం తరపున మేము శిష్య బృందం అనేక మంది వచ్చి సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలిచింది ఏంటంటే, ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంకి ఇలా అడ్డుపెట్టి ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాను. వీడియో ముఖంగా కూడా, మీడియా ముఖంగా కూడా నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. సరే, దయచేసి ఒక మతాన్ని ఒకలాగా, ఒక మతాన్ని ఒకలాగా చూడడము అన్యాయము. ఆ అన్యాయం ఎవరూ చేయకూడదని మనవి చేస్తూ, ఎవరి యొక్క పని, ఎవరి ప్రచారాన్ని వాళ్ళు చేసుకొనివ్వండి. ఎవరికి నచ్చితే వారు స్వీకరిస్తారు, ఎవరికి నచ్చకపోతే వారు తిరస్కరిస్తారు, అంటే వదిలేస్తారు అంతటితో. మేము పత్రికలు పంచిపెట్టాం, ఆ పత్రికలు ఇష్టమైతే అందులో ఉన్న మ్యాటర్ చదువుతారు, స్వీకరిస్తారు, ఇష్టం లేకపోతే వదిలేస్తారు. కాబట్టి ఇలాంటి యొక్క ఆ గొడవలు, గోల పద్ధతులన్నిటిని కూడా ప్రతి గ్రామం నుండి కూడా విడుదల చేయండి, తొలగించండి. అందరము కలిసిమెలిసి వెళ్దామని మీకు మనవి చేస్తున్నాము. ఆ రోజు జరిగినటువంటి ఆ ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి వీడియోస్, ఫొటోస్ మీకు ఇప్పుడు మధ్య మధ్యలో ట్రోల్ అవుతున్నాయి. అదే రీతిలో చివరిలో కూడా మీకు చూపిస్తారు. దయచేసి నాదబ్రహ్మ గాస్పల్ టీం నుండి మీ అందరికీ కూడా శుభం కలుగును గాకని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. అన్ని డిపార్ట్మెంట్స్ వారు, రాజకీయ నాయకులు, అన్ని మతముల వారు సర్వే జన సుఖినో భవంతు, అది అందరికీ వర్తించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. సువార్త చెప్పపోదాము, పోదామా పోదామా పైన ముదామా, సువార్త చెప్పపోదామా. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాము, సువార్త సాటింప సాగిపోదాము. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాము, సువార్త సాటింప సాగిపోదాము.
పరిస్థితులలో ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేటువంటిది ఒక విషయం. అయితే యుద్ధాలు, ఈ భూకంపాలు, ఈ ప్రకృతి విలయాలు ఇవన్నీ కూడా ఇలా జరుగుతాయి అని మన గ్రంథాలు, కొన్ని మన మత గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మన కాలజ్ఞానం రాసినటువంటి శ్రీ శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు, గౌరవిస్తున్నాను. మరి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఆ మహా విషయాలు తెలియపరిచారు. రాజ్యం మీద రాజ్యం, యుద్ధాలు, ప్రకృతి విలయాలు, భయంకరమైనటువంటి తెగుళ్ళు, ఇవన్నీ కూడా నా రాకడ సూచనలు.